హే గైస్ వెల్కమ్ బ్యాక్ అరవి. సో రీసెంట్‌గా మనకి అమెజాన్ ప్రైమ్‌కి వచ్చింది. 2 అవర్స్ ఉంది మూవీ. యాక్చువల్‌గా మూవీ మనకి తమిళ్‌లో 2016లోనే రిలీజ్ అయింది. బట్ తెలుగులో అయితే మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అయితే దీన్ని మన ముందుకైతే తీసుకొచ్చిందనమాట. ఈ మూవీని మనకి డైరెక్ట్ చేసింది అరుణ్ ప్రభు పురుషోత్తం. డెబ్యూ మూవీ. మనకి ఇందులో అదితి బాల మెయిన్ లీడ్ రోల్‌లో చేసిందనమాట. అయితే మరి మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడేసుకుందాం. అండ్ దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మనం చేసే రివ్యూస్ అన్నీ కూడా వెంటనే మీకైతే వచ్చేస్తాయన్నమాట. సో అరవి. సో సింపుల్ స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ లైఫ్‌లో జన్మించిన ఒక అమ్మాయి తన లైఫ్ ఎలా ఉంది అంటే చాలా హ్యాపీగా అల్లరి చిల్లరగా నాన్న దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగిన ఒక అమ్మాయి సడన్‌గా తనకు కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నమాట. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల తను కొన్ని ఇబ్బందులైతే పడుద్ది. సో ఆ సిట్యుయేషన్స్ ఏంటి? ఆ ఇబ్బందులేంటి? తనసలు ఏం ఫేస్ చేసింది? ఎలాంటి ఇబ్బందులు పడిందనేదైతే మీరు మూవీలో చూస్తే బావుంటది. యాక్టింగ్ పరంగా మాత్రం 'అదితి బాల' గారైతే చాలా న్యాచురల్‌గా చాలా బా చేశారు. ఎస్పెషల్లీ నాకు అంటే మూవీ స్టార్ట్ అయినంక ఒక 10, 15 మినిట్స్ కొంచెం స్లోగా కొంచెం ఏందిరా బాబు అన్న ఫీలొచ్చింది. బట్ ఒక 35 మినిట్స్ తర్వాత మూవీ అంతా గూడా ఒక స్టూడియోలో జరుగుద్దనమాట. సో ఆ స్టూడియో ఏంటి అనేది మీరు మూవీలో చూస్తే అర్థమైద్ది. 1 అవర్ అంతసేపు మనకు ఆ స్టూడియోలోనే ఒక ఎపిసోడ్ అయితే రన్ అవుద్ది. సో ఆ 1 అవర్ సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ దాని తర్వాత మనకి ఎండింగ్‌లో ఒక ఎమోషనల్ టచ్ ఉంటదనమాట. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మనసుకైతే హత్తుకుంటది. ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయితే వస్తది. సో ఆ ఫీలింగ్ ఏంటి? అసలు ఆ అమ్మాయి లైఫ్ ఏంటి? తనకేం జరిగింది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి? సో ఫ్యామిలీకి తనకి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండే? తను తర్వాత ఇంకెలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది? సో ఓవరాల్‌గా 'అర్వి' తన గురించి తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. సో నాకైతే మూవీ నచ్చింది. స్టార్టింగ్ కొంచెం అటు ఇటు అనిపిస్తది గానీ త్రూ ఔట్ అలా ఎళ్తున్న కొద్దీ పైకి ఎళ్ళింది గానీ నాకైతే కిందకి అనిపించలేదు. బావుంది. నాకు నచ్చింది మూవీ. డెఫినెట్‌గా చూడండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. వల్గర్ సీన్స్ అలాంటివి ఏముండవు. అండ్ మనకి ఇందులో ఒక చెప్పాను గదా! ఒక 1 అవర్ ఎపిసోడ్ ఉంటదని. సో స్టార్టింగ్‌లో మీకు ఆ ఎపిసోడ్ చూడగానే రోజా గారు గుర్తొస్తారు. అండ్ దాని తర్వాత ఏం జరిగింది ఏంటనేదైతే మీరు మూవీలో చూస్తే బావుంటది. ఓవరాల్‌గా ఒక గుడ్ మూవీ. నాకైతే నచ్చింది. ఒక మంచి మూవీ అయితే చూసాను. ఇఫ్ మీరు చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అయితే మూవీ అవైలబుల్‌గా ఉంది. 2 అవర్స్ 8 మినిట్స్ ఉంది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇది ఆ మూవీ రివ్యూ. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.